బైబిల్ ముందు పెట్టుకొని ఈ రోజు ఉదయం లేచింది మొదలు ఇప్పుడు పడుకునేంత వరకు నేను మాట్లాడిన మాటలు, నేను చూసిన చూపులు, నేను చేసిన పనులు ఇవన్నీ ఎంతవరకు వాక్యానికి సరిపోతున్నాయి అని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు వాక్యాన్ని చూసుకొని వాక్యంలో పడుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఒకసారి మీరు ఆలోచించుకోండి. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడికి అందరూ బయలుదేరి వచ్చేసారు మీటింగ్కి వచ్చే ముందు నేను అద్దంలో నా ముఖం చూసుకోకుండా వచ్చానండి అన్న వాళ్ళు ఒక్కరుంటే చేతులను చూద్దాం. అంటే బయటికి వెళుతున్నామంటే ఖచ్చితంగా అద్దం ఎత్తుకు వెళ్ళాలి, నిలవబడాలి, మనం ఎలా ఉన్నామో చూసుకోవాలి. బాగుంది, హెయిర్ స్టైల్ బాగుందా, ఓకే, ఫేస్ బాగుందా, ఓకే, డ్రెస్ బాగుందా, ఓకే, మిగతా మ్యాచ్ అయినాయా లేదా, ఓకే, అప్పుడు బయటకు వెళ్ళిపోవాలి. మనం బయటికి వచ్చే ముందు అద్దం ముందు నిలవబడి నిన్ను నువ్వు చూసుకుంటున్నావే, మరి అలానే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు వాక్యము కూడా అద్దము అన్నాడు. వాక్యం అనే అద్దం ముందు కూర్చుని ఈరోజు ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు చేసినవన్నీ ఒక్కసారి వాక్యం అని అద్దంలో చూడు. ఏమండి, మనిషి అన్న తర్వాత పొరపాట్లు చేయటం సహజం, కానీ వాటి నుంచి పాఠం నేర్చుకొని దిద్దుకోవటం అది మనిషి లక్షణం, అది బుద్ధిమంతుల లక్షణం.